అద్దాల్లో చూస్తున్నారు కదా, పాపం ఆవు ఎలా చూస్తుందో. ఆకలేస్తుంది, ఏదైనా పెట్టండి అన్నట్టు చూస్తుంది. దానికి ఆల్రెడీ అన్నం పెట్టాం, అయినా సరిపోలేదు. పోనీ బయట ఎక్కడ పోయి అయినా చెట్లు ఏమైనా తిని దాని కడుపు నింపుకుందామంటే చెట్లు లేవు, ఏం లేవండి. ఇలా ఎవరైనా పెడితే కొద్దిగా గొప్ప కడుపు నిన్నట్టు ఉంటుంది. నా దగ్గర బత్తాయి ఉంటే అది పెట్టాను సగం. పాపం దానికి ఇంకా సరిపోలే, ఇంకా పెట్టన్నట్టు చూస్తుంది మళ్ళీ. నా నా ఆలోచనలన్నీ వెనకటి నాగరికతలోనే మిగిలిపోయాయండి. చిన్న చిన్న బాటాలు, చుట్టుపక్కల చెట్లు, అటు ఇటు చెట్లు, వాటి మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత చక్కగా ఉంటుంది. మనం బతకం, వీటి మూగ జీవాల్ని కూడా బతకనివ్వం. ఇక మొత్తం భూమి అంతా మనుషులు ఆక్రమించుకుంటే ఇక ఈ మూగ జీవాలు ఎలా బతుకుతాయి? పాపం వాటికి తిండి ఎలా దొరుకుతుంది?